శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో యక్ష ప్రశ్నలు అప్పుడే 2 రోజుల నుంచి మనకు నడుస్తుంది. ఈ యక్ష ప్రశ్నలు అనేటువంటిది ఈ భారతంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. యక్షుడు అనేకములైనటువంటి ప్రశ్నల్ని సంధించాడు ధర్మరాజుకి. ధర్మరాజు ఆ యక్షుడు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకి కూడా చాలా సూటి అయినటువంటిది, చాలా సత్యమైనటువంటి సమాధానాలన్నీ కూడా తెలియజేశాడు. ఆ యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయో దానికి ధీటుగా ధర్మరాజు చెప్పిన సమాధానాలు ఉన్నాయి. ఏమి తడువుకోకుండా అలా అంత అద్భుతంగా ధర్మరాజు ఒక్కడే ఆ యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగినటువంటి ధీశాలి. అందుకని ఆయన అలా చక్కగా చెబుతున్నాడు. ఎన్ని విషయాలు దీనివల్ల మన అందరికీ తెలుస్తాయంటే చెప్పలేము. ఇది ప్రతినిత్యము పారాయణ చేసుకోవాలి. అటువంటిది ఈ యక్ష ప్రశ్నల యొక్క చరిత్ర ఏదైతే ఉందో అది ప్రతినిత్యము ప్రతి క్షణము కూడా మన బుద్ధిలో అలా పారాయణ ఉండవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. అలా అడుగుతుంటే చెబుతున్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు ఆయన. కశత్రు దుర్జయ పుంసాం కశ్చ వ్యాధిరనంతక కీదృశస్య స్మృత సాధు అసాధు కీదృశ స్మృత. ఓ ధర్మరాజా, మనుష్యులు జయించలేనటువంటి శత్రువు ఎవడయ్యా? దుర్జయుడైనటువంటి శత్రువు ఎవడు? అనంతమైనటువంటి వ్యాధి అంటే ఇంక దానికి తగ్గే ఉండదు. అటువంటి వ్యాధి ఏమిటయ్యా? ఎటువంటి వాణ్ణి అసలు సాధువు అని అంటారు, ఎటువంటి వాడిని అసాధువు అంటారు అని అడిగాడు. అడిగితే ధర్మరాజు చెబుతున్నాడు, క్రోధ సుదుర్జయ శత్రు. క్రోధమే జయించలేనటువంటి శత్రువు. క్రోధో మూలం అనర్థానం క్రోధ సంసార బంధనం ధర్మక్షేకర క్రోధ తస్మాత్ క్రోధం విసర్జయేత్ అని చెప్తుంది సుభాషితం. సమస్తములైనటువంటి అనర్థములకు మూల కారణం ఏమిటయ్యా అంటే క్రోధమే. కోపాన్ని అణిచివేయాలి. అసలు కోపం అనేటువంటిది ఉండకూడదు. అందువలన అది జయించడం అనేటువంటిది చాలా కష్టం. అందువలన అదే చెప్పాడు, క్రోధం అనేటువంటిది జయించలేని శత్రువయ్యా. లోభో వ్యాధిరనంతక. లోభం అనేటువంటిదే అనంతమైనటువంటి అంతులేనటువంటి వ్యాధి. ఏంటంటే మానవుడికి లోభం. సర్వభూత హితసాధు. సర్వప్రాణుల యొక్క హితాన్ని ఎవడైతే కోరుతూ ఉంటాడో సర్వభూత హితే రత అని ప్రహ్లాదుని గురించి చెబుతున్నప్పుడు చెప్తారు. అందువల్ల సర్వప్రాణుల యొక్క హితాన్ని కోరేటువంటి వాడిని సాధువు అంటారు. దయారహితుడైనటువంటి వాడిని అసాధు నిర్దయ స్మృత. దయలేనటువంటి వాడిని అసాధువు అని అంటారు అని చెప్పాడు. అంటే అప్పుడు యక్షుడు అడుగుతున్నాడు, కో మోహ ప్రోచ్యతే కశ్చమాన ప్రకీర్తిత కిమాలస్యంచ విజ్ఞేయం కశ్చ శోక ప్రకీర్తిత. ఓ రాజా, మోహం అంటే ఏమిటయ్యా? అలాగే అసలు అభిమానం అంటే ఏంటి? దేన్ని అభిమానం అంటారు? అలాగే దేన్ని ఆలస్యంగా తెలుసుకోవాలి? ఏది అసలు శోకము అని అడిగితే యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, మోహో హి ధర్మమూఢత్వం. మోహం అంటే ధర్మమూఢత్వం. ధర్మమూఢత్వం ఏదైతే ఉందో అదే మోహం. అలాగే ఆత్మాభిమానం ఏదైతే ఉందో, తన యందు అభిమానం కలిగి ఉండడం, ఆత్మాభిమానం ఏదైతే ఉందో అదే మానం. ధర్మాన్ని పాటించకపోవడం ఏదో ఉందో, మోహో హి ధర్మమూఢత్వం మానస్వాత్మాభిమానిత ధర్మ నిష్క్రియతాలస్యం శోకస్త్వజ్ఞానముచ్యతే. ధర్మాన్ని పాటించకుండా ఉండడమే ఆలస్యం.
ధర్మాన్ని ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి. ధర్మాన్ని పాటించట్లేదంటే ఏంటి, ఆలస్యం చేస్తున్నామంటే ఏదో రకంగా దీన్ని మనము దాటివేద్దాము అని, మన స్వలాభం కోసమని ధర్మాన్ని కొద్దిగా పక్కకు పెడదాము అని చూస్తూ ఉంటాం. అందువల్ల ధర్మాన్ని పాటించకపోవడం అనేటువంటిది ఆలస్యమయ్యా, అజ్ఞానం అనేటువంటిది శోకమయ్యా అన్నాడు. అంటే అప్పుడు యక్షుడు అడుగుతున్నాడు, కిం స్థైర్యం ఋషిభి ప్రోక్తం కించ ధైర్యముదాహృతం స్నానంచ కిం పరం ప్రోక్తం దానంచ కిమిహోచ్యతే. దేన్ని అసలు స్థైర్యము అని ఋషులు చెప్పారయ్యా, ధైర్యం అని దేన్ని చెప్పారు, ఉత్తమమైనటువంటి స్నానమని దేన్ని అంటారు, ఉత్తమమైనటువంటి దానమని దేన్ని అంటారు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, స్వధర్మే స్థిరత స్థైర్యం ధైర్యమింద్రియ నిగ్రహ స్నానం మనోమలత్యాగ దానం వై భూతరక్షణం. స్వధర్మంలో నిశ్చలంగా నిలవడం ఏదైతే ఉందో అదే స్థైర్యము. స్థైర్యం అంటే కనుక తమ యొక్క ధర్మంలో నిశ్చలంగా ఉండడం, అంటే ధర్మంలో ప్రక్కకి తొలగకుండా తన ధర్మాన్ని పాటిస్తూ ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండడం, అంత నిశ్చలంగా ఉండడాన్ని స్థైర్యం అంటారయ్యా. అలాగే ధైర్యం ఇంద్రియ నిగ్రహ. ధైర్యం అని దేన్ని అంటారంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. మన ఇంద్రియాలను మనం నిగ్రహించగలిగితే అదే ధైర్యము. స్నానం మనోమలత్యాగ. ఈ శరీరం యొక్క మలాన్ని త్యాగం చేయడం కాదు, మనస్సులో ఉండేటువంటి మలాన్ని కూడా త్యాగం చేయడమే స్నానము. అది పోవాలి. దాన్ని పోగొట్టుకుంటే కనుక అది స్నానమయ్యా. దానం వై భూతరక్షణం. దానం వై భూతరక్షణం అంటే దానం ఏదైతే ఉందో అదే భూతరక్షణము. దానము చేయడం అనేటువంటిదే అంటే భూతములను రక్షించడం కోసం దానం చేయడం ఏదైతే ఉందో అదే భూతరక్షణం. అంటే కావలసింది ఇవ్వాలి. అప్పుడు మళ్ళీ యక్షుడు అడుగుతున్నాడు, కప్పండిత పుమాన్యేయ నాస్తిక కశ్చ ఉచ్యతే కో మూర్ఖ కశ్చ కామస్యాత్ కో మత్సర ఇది స్మృత. అసలు పండితుడు అని ఎవరిని అనుకోవాలయ్యా? నాస్తికుడు అనేటువంటి వాడు ఎవడు? కామం అంటే ఏమిటి, మత్సరం అంటే ఏమిటి అని అడిగాడు. అడిగితే యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, ధర్మజ్ఞ పండితో జ్ఞేయ. ధర్మం తెలిసినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే పండితుడయ్యా. నాస్తికో మూర్ఖ ఉచ్యతే. నేను నాస్తికులను గొప్పగా చెబుతారు. ఎవరు వాళ్ళు అంటే మూర్ఖులని. భగవంతుడు లేడు అనేటువంటి వాడు ఎవడు? పరలోకం లేదు, భగవంతుడు లేడు అని అనేటువంటి వాడు ఎవడయ్యా అంటే మూర్ఖుడు. కామ సంసార హేతుశ్చ. సంసారానికి కారణభూతమైనది ఏదైతే ఉందో, ఈ సంసారానికి హేతువైనటువంటిది ఏదైతే ఉందో అదే కామం. ఆ కోరికలతోటే కదా. హృత్పాపో మత్సర స్మృత. హృదయ తాపం ఏదేందో అదే మత్సరం అంటాం. అంటే ఎదుటివాడికి ఏదో వస్తే మన హృదయం తాపం పొందుతుంది. అయ్యో నాకు రాలేదే, వాడికి వచ్చేసింది అని. మాత్సర్యం అంటే అదే. అందువల్ల హృదయ తాపం ఏదే ఉందో అదే మత్సరం అన్నాడు. అంటే అప్పుడు యక్షుడు అడుగుతున్నాడు, కోహంకార ఇది ప్రోక్త కశ్చదంభ ప్రకీర్తిత కిం తద్దైవం పరం ప్రోక్తం కిం తత్పైశూన్యముచ్యతే. అసలు అహంకారం అంటే ఏమిటయ్యా, దంభం అంటే ఏమిటయ్యా, పరదైవం ఎవరయ్యా, పైశూన్యం ఏంటే, పిశునత్వం అంటే ఏమిటయ్యా అని అడిగాడు. అడిగితే యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, మహాజ్ఞానం అహంకార. మహాజ్ఞానం, మహా అజ్ఞానం, గొప్పదైనటువంటి తీవ్రమైనటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అదే అహంకారం. దంభో ధర్మో ధ్వజోచ్ఛ్రయ. ధర్మాత్ముడని తనకి తాను ప్రకటించుకోవడం ఏదైందో అది ధర్మం. నాకంటే ధర్మాత్ముడు ఎవడు లేడని వాడికి వాడే చెప్పుకుంటూ ఉంటాడు. నాకంటే గొప్పవాడు ఎవడు లేడు అని వాడికి వాడే ప్రశంసించేసుకుంటూ ఉంటాడు. ఇలా ఎవరైతే స్వస్థుతి ఆత్మస్థుతి చేసుకుంటూ ఉంటారో ప్రతి విషయంలోనూ అదే దంభం. దైవం దానఫలం ప్రోక్తం. దాన ఫలం ఏదైతే ఉందో అదే పరమమైనటువంటి దైవం అయ్యా. పైశూన్యం పరదూషణం. ఇతరులను దూషించడం ఏదైతే ఉందో అదే పిశునత్వం. పైశూన్యం అంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళని దూషించుకుంటూ ఉంటారు. అంటే అప్పుడు యక్షుడు అడిగాడు మళ్ళీ,
ధర్మశ్చార్థశ్చ కామశ్చ పరస్పర విరోధినః యేషాం నిత్య విరుద్ధానాం కథమేకత్ర సంగమః. బాగుందయ్యా, నువ్వు బాగానే చెబుతున్నావు. అయితే ధర్మార్థ కామాలు ఉన్నాయి కదా, ఈ ధర్మార్థ కామాలు ఎటువంటివి అంటే పరస్పరము విరోధం కలిగినటువంటివి. అంటే ధార్మికమైన పనులు చెయ్యాలనుకోండి, అర్థం ఖర్చు పెట్టాలి కదా. మరి అందువలన ధర్మం చేసేస్తూ ఉంటే ఈ అర్థం ఉండదు. అలాగే కామం, కోరికలు తీర్చుకోవాలంటే అర్థము ఉండదు, ధర్మము ఉండదు. అందువల్ల ఈ ధర్మము, అర్థము, కామము అనేటువంటిది పరస్పరము ఒకటంటే ఒకటి విరుద్ధమైనటువంటివి కదా ఇవి. ఈ నిత్య విరుద్ధాలైనటువంటివి ఒక చోట ఎలా కలుస్తాయి అని అన్నాడు. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు చాలా చక్కని మాట. యదా ధర్మశ్చ భార్యాచ పరస్పర వశానుగౌ తదా ధర్మార్థకామానాం త్రయాణాం అభిసంగమః. ధర్మము, భార్య పరస్పరం విరోధించకుండా మనుష్యునికి వశమైనప్పుడు ధర్మార్థ కామాలు మూడు ఒకచోట నిలుస్తాయి. అంటే అర్థం ఏంటి? పురుషులకి తన భార్య తన వశంలో ఉండాలి, తన ధర్మం కూడా తన వశంలో ఉండాలి. అందువల్ల ఈ ధర్మము, భార్య కూడా పరస్పరం విరోధించకుండా మనుష్యుడికి వశమైతే అతడి కోరికలు తీరుతాయి, ధర్మము సిద్ధిస్తుంది, అర్థము సిద్ధిస్తుంది, అన్నీ సిద్ధిస్తాయి. ధర్మార్థ కామాలు మూడు కూడా వైరుధ్యం లేకుండా ఒక చోట నిలుస్తాయి అన్నాడు. అంటే అప్పుడు యక్షుడు మళ్ళీ అడుగుతున్నాడు, అక్షయో నరక కేన ప్రాప్యతే భరతర్షభ ఏతన్మే పృచ్ఛత ప్రశ్నం తచ్చీఘ్రం వక్తుమర్హసి. ఓ ధర్మరాజా, అక్షయ నరకాన్ని ఎవడు పొందుతాడయ్యా? అంటే క్షయంగా నరకాన్ని, ఎల్లప్పుడూ కూడా నరకంలో ఉండడం లేదు. ఈ ప్రశ్నకి నాకు వెంటనే సమాధానం కావాలన్నాడు. అంటే యుధిష్ఠిరుడు చెప్పాడు, చక్కటి మాట చెప్పాడు, చాలా అద్భుతమైన మాట, ఈనాడు సమాజానికి కావలసిన మాట. బ్రాహ్మణం స్వయమాహూయ యాచమానం అకించనం పశ్చాన్నాస్తీతి యో బ్రూయాత్ సోక్షయం నరకం వ్రజేత్. ఏమీ లేకుండా యాచనకు వచ్చినటువంటి బ్రాహ్మణుడిని స్వయంగా ఆహ్వానించి, బ్రాహ్మణుడు బాధపడుతుంటే వాడిని స్వయంగా ఆహ్వానించి కూడా ఆ తర్వాత లేదని పొమ్మనేటువంటి వాడు ఎవడై ఉన్నాడో వాడు అక్షయమైనటువంటి నరకానికి పడతాడు, అందులో ఏం సందేహం లేదన్నాడు. వేదేషు ధర్మశాస్త్రేషు మిథ్యాయో వై ద్విజాతిషు దేవేషు పితృధర్మేషు స్వక్షయం నరకం వ్రజేత్. అంతేకాదయ్యా, వేదాల మీద, ధర్మశాస్త్రాల మీద, బ్రాహ్మణుల మీద, దేవతల మీద, పితృధర్మాల మీద మిథ్యాబుద్ధి కలిగినటువంటి వాడు ఉంటాడు చూసారా, వాడు అక్షయ నరకానికి పడతాడు. ఈ రోజుని వీటి గురించి చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి వాడు సమాజంలో ఎక్కువైపోతారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారయ్య అంటే అక్షయ నరకంలోకి వెళ్తారు. విద్యమానే ధనే లోభాత్ దానభోగ వివర్జిత పశ్చాన్నాస్తీతి యో బ్రూయాత్ సోక్షయం నరకం వ్రజేత్. ధనం ఉన్నప్పటికీ కూడా లోభం వలన దానభోగాల్ని ఎవరైతే పరిత్యజించి లేదని పలుకుతూ ఉంటాడో వాడు కూడా అక్షయ నరకానికి పోతాడు. ఎందుకంటే ఈ ధనానికి మూడే గతులు చెప్పాడు. దానం భోగో నాశశ్చ తిస్రు గతయ విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవిష్యతి. దానము భోగము నాశమే. అర్థానికి ధనానికి ఏమిటున్నాయి? దానమైనా చేయాలి, తాను అనుభవించాలి, ఇతరుడికి దానం చేయాలి. ఈ రెండు చేయకపోతే ఆ ఉన్నటువంటి ధనం ఏది నాశాన్ని పొందుతుంది. అందువల్ల ధనం ఉన్నప్పటికీ లోభం వల్ల దానభోగాల్ని పరిత్యజించి లేదని పలుకుతూ ఉండేటువంటి వాడు అక్షయ నరకాన్ని పొందుతాడయ్యా అని ఈ మూడు చాలా చక్కటి సమాధానములు. అక్షయ నరకాన్ని ఎవరు పొందుతారు అంటే చెప్పినటువంటి అద్భుతమైన సమాధానాలు చెప్పాడు ధర్మరాజు. అవి విన్నాడు యక్షుడు, మహదానందం కలిగింది ఆయనకి. ఇంకా అడుగుతున్నాడు, రాజన్ కులేన వృత్తేన స్వాధ్యాయేన శృతేన వా బ్రాహ్మణ్యం కేన భవతి ప్రబృహ్యేత సునిశ్చితం. ఓ రాజా, బ్రాహ్మణత్వం అనేటువంటిది కుల వృత్త స్వాధ్యాయ పాండిత్యాల్లో దేనివల్ల అంటే కులం చేత బ్రాహ్మణుడు అవుతాడా? అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన్నే బ్రాహ్మణుడు అంటారా?
లేకపోతే తన యొక్క వర్తన చేత అతను బ్రాహ్మణుడు అనబడతాడా, లేకపోతే తన యొక్క స్వాధ్యాయం చేత అతను బ్రాహ్మణుడు అనబడతాడా, పాండిత్యం చేత బ్రాహ్మణుడు అనబడతాడా, దేనివల్ల సిద్ధిస్తుందో నిశ్చితంగా చెప్పవయ్యా అన్నాడు. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు చెప్పినాడు, శృణు యక్ష కులం తాత న స్వాధ్యాయో నచ శృతం కారణం హి ద్విజత్వే చ వృత్తమే వన సంశయ. ఓ యక్ష వినవయ్యా, కులం కానీ స్వాధ్యాయం కానీ పాండిత్యం కానీ బ్రాహ్మణత్వానికి కారణాలు కావు, వృత్తమే దానికి కారణం, వాడి యొక్క ప్రవర్తనే దానికి కారణము, అందులో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే మన యొక్క వర్తన చాలా మంచిదై ఉండాలి, ఆదర్శమై ఉండాలి. అందుకనే చూడండి, వృత్తం యత్నేన సంరక్షం, ఇంకా చెప్తున్నాడు చక్కగా, వృత్తం యత్నేన సంరక్షం బ్రాహ్మణేన విశేషతః అక్షీణ వృత్తో నక్షీణ వృత్తతస్తు హతో హతః. బ్రాహ్మణుడిని సమాజంలో చాలా గొప్పవాడుగా నిర్ణయించి చెబుతున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎలా ఉండాలి, ప్రత్యేకమైన ప్రయత్నంతో తన యొక్క వర్తనని అతను నిలుపుకోవాలి. అందువల్ల బ్రాహ్మణుడు ప్రత్యేకమైన ప్రయత్నంతో ఆచారాన్ని కాపాడుకోవాలి. ఆచారం క్షీణించని వాడు క్షీణించాడు, ఆచారం నశిస్తే కనుక వాడు నశించినట్లే, అందులో ఏమి సందేహం లేదు. పఠకాః పాఠకాశ్చైవ ఏ చాన్యే శాస్త్రచింతకాః సర్వే వ్యసనినో మూర్ఖాః యక్రియావాన్ స పండితః. అలాగే చదివేవాళ్ళు, చదివించేవాళ్ళు కానీ శాస్త్ర విచారం చేసేవాళ్ళు కానీ అంతా వ్యసనపరాయణులు, మూర్ఖులే. ఆచరణ లేనటువంటి చదువు వ్యర్థం, ఆచరణ లేనటువంటి శాస్త్ర విచారం వ్యర్థం. నేను మహాశాస్త్ర పండితుడిని అనుకుని వాడు ఆచరణ లేకపోతే, ఆ శాస్త్రంలో ఉండేటువంటి విషయాలు ఆచరణలో పెట్టుకోకపోతే ప్రయోజనమేం లేదు. అందువలన ఆచరించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే పండితుడయ్యా. చతుర్వేదోపి దుర్వృత్త సశూద్రాదతిరిచ్యతే యోగ్నిహోత్ర పరోదాంత సబ్రాహ్మణ ఇతి స్మృత. 4 వేదాలు చదివిన వాడైనా కానీ ఆచరణ లేకపోతే వాడు శూద్రుడి కన్నా హీనుడే. ఎప్పుడు అగ్నిహోత్ర తత్పరుడై జితేంద్రుడైనటువంటి వాడే బ్రాహ్మణుడు. దీని గురించి ఇదివరకు కూడా చెప్పాడు, బ్రాహ్మణుడికి అగ్నిహోత్రం చాలా తప్పనిసరిగా ఉండాలయ్యా అని ఈ విధంగా చాలా చక్కగా యక్షుడు అడుగుతున్నాడు, ఆ ధర్మరాజు చెబుతున్నాడు. అందువలన ఆ దాంట్లో అతడు ప్రశ్నలు అలాగ పుడుతున్నాయి, సమాధానాలు కూడా అలాగే పుడుతున్నాయి. ఏమీ ఎక్కడా కూడా ఇద్దరు కూడా సంతృప్తి చెందుతున్నారు. అతను అడిగేటువంటి ప్రశ్నలను బట్టి ఆ ధర్మరాజు సమాధానాలు చెబుతున్నాడు. అడిగే ప్రశ్నలు ఏమైనా సామాన్యమైనవా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. వాటికన్నిటికీ కూడా చాలా చక్కటి సమాధానాలు చెబుతున్నాడు. అలాంటి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి యక్ష ప్రశ్నల ఘట్టం ఉందంటే అది ప్రతి వ్యక్తి కూడా బుద్ధిలో పెట్టుకోవాలి. అటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము. ఇంకా చాలా చాలా ప్రశ్నలు అడిగాడు. వాటన్నిటికీ కూడా మనం సమాధానాలు రేపటి దాంట్లో తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.